హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం హలో బిజీ మచాస్. సో ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే రీసెంట్గా మాల్కి అయితే వెళ్ళాను అనమాట. సో జనరల్గా మనం మాల్స్కి వెళ్తే ఆబ్వియస్లీ షాపింగ్కే వెళ్తాం, ఇంకా ఆడవాళ్ళు షాపింగ్కే వెళ్తారు అనుకోండి. సో జనరల్గా మాల్స్లో మనకి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ నాకైతే షుగర్ బ్రాండ్ అయితే కనిపించింది. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ బ్రాండ్ అని నేనైతే చెప్తాను. ఆల్మోస్ట్ 2 years నుంచి అయితే వాడుతున్నాను అనమాట ఈ ప్రోడక్ట్స్ అనేవి. సో జనరల్గా మేకప్ అనగానే ఇంకా అమ్మాయిలకైతే చాలా ఫేవరెట్ ఉంటాయి కదా. సో చాలా బ్రాండ్స్ అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటాయి. బట్ షుగర్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇన్ జనరల్గా చెప్పాలంటే న్యాచురల్, ఇంకా పారాబెన్ ఫ్రీ, అలానే గ్లూటెన్ ఫ్రీ అని కూడా నార్మల్గా అయితే మనకి అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రమోషనల్ వీడియో అయితే అస్సలు కాదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో జనరల్గా ఆల్మోస్ట్ 2 years నుంచి షుగర్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను కదా, వేరే ఏ బ్రాండ్ అయితే నేనైతే వాడడం లేదు. అంత బాగా అయితే నాకు ఇవి నచ్చాయి అనమాట. అండ్ మనకి జనరల్గా చెప్పాలంటే చాలామంది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో నేను కూడా అలా పెట్టుకున్నాను. బట్ అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే ఏంటి అంటే చాలా వరకు మనం మోసపోతాము. ఇది అందరికీ జరిగే విషయమే అనుకోండి. ఎందుకంటే మనకి ఒకటి ఆర్డర్ పెడితే ఒకటైతే మనకి చేతికైతే వస్తుంది. లైక్ చెప్పాలంటే ఒక్కొక్కసారి డ్యామేజ్ పీసెస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి సో మేకప్ ఐటమ్స్ అనేవి ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టాలి అనుకుంటే అంటే నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ట్వైస్ ఆలోచించి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ పెట్టుకున్న తర్వాత మనకి ప్రోడక్ట్ అనేది సరిగ్గా రాకపోతే మనం రిటర్న్ కూడా చేయలేము. కొన్ని వెబ్సైట్స్లో రిటర్న్ కూడా చేసే ఆప్షన్ ఉండదు కదా. అంటే మేకప్ ఐటమ్స్కి ఎక్కువగా మనం రిటర్న్ అయితే చేయలేము, ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అలా నేను చాలా వరకు అయితే పెట్టి చాలా వరకు అయితే మోసపోయాను. ఆ తర్వాత నుంచి అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఒకవేళ ఏమైనా మేకప్ ఐటమ్స్ కానీ ఆర్డర్ చేయాలి అనుకుంటే బెటర్ స్టోర్కి వెళ్ళిపోయి మనం మంచిగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనకి స్టోర్కి వెళ్తే బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఆఫర్స్ ఇస్తారనమాట. లైక్ సెట్ అండ్ అమౌంట్, అంటే అన్ని ప్రోడక్ట్స్ అమౌంట్ 1500 అలాగా మీరు 1000 కానీ అలాగా ఒకవేళ మీరు పర్చేస్ చేసుకుంటే దాని మీద మనకి ఫ్రీ గిఫ్ట్స్ కానీ కూపన్స్ కానీ ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి. సో అలా మనకి అంటే నార్మల్గా ఫ్లిప్కార్ట్ అనే కాదు, ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇలా ఆప్షన్ ఉండదు అనమాట. సో అందుకనే ఏమైనా ఒకవేళ మీరు మేకప్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే బెటర్ స్టోర్స్కి వెళ్ళడమే. ఇక్కడ మనకి టెస్టర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా నార్మల్గా టెస్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, అలా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి న్యూ లాంచెస్ ఏవైతే ఉంటాయో కొత్త ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ అయిపోతుంటాయి కదా, అవి మ్యాక్స్ స్టోర్కి అయితే వెళ్ళిపోతాయి. దాని తర్వాత వెబ్సైట్లో లాంచ్ అవుతాయి అనమాట. సో స్టోర్స్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే మనకైతే కనిపిస్తుంటాయి. నచ్చిన విధంగా మనమైతే కొనుక్కోవచ్చు. సో ఒకటి కాదు, 2 కాదనమాట, చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ A to Z అయితే ఉంటాయి. ఒక అమ్మాయికి ఒకవేళ మీరు బ్రైడల్ మేకప్ కావాలనుకుంటే, లేకపోతే కాలేజెస్కి, ఆఫీసెస్కి న్యాచురల్గా మేకప్, న్యూడ్ మేకప్ చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటివి కావాలనుకున్నా ఇక్కడ చాలా వరకు అయితే మనకు కనిపిస్తుంటాయి. అండ్ టెస్టర్స్ ఉంటాయి అనమాట. ప్రతిదీ మీరు టెస్ట్ చేసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ నాకైతే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, షుగర్ ప్రోడక్ట్స్ వచ్చేసి నా ఫేవరెట్ అని నేనైతే చెప్తాను. అండ్ ప్రైసెస్ మ్యాటర్లో వస్తే మాత్రం చాలా నార్మలే ఉంటాయి, మరీ హెవీగా అయితే ఉండవు. సో జనరల్గా ఇంతకుముందు నేను లాక్మీ అయితే వాడేదాన్ని. బట్ లాక్మీలో ఏంటంటే ఒక్కొక్కసారి ప్రైసెస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఆఫర్స్ బట్టి. బట్ షుగర్ ప్రోడక్ట్స్లో చాలా జెన్యూన్ అనిపిస్తాయి నాకు. నార్మల్ ప్రైసే ఉంటాయి, మరీ పెద్ద గొప్పగా అయితే ఉండవు. జెన్యూన్గా చెప్పాలి అంటే ఒక నార్మల్ పర్సన్ ఎఫోర్డ్ అయితే చేయగలుగుతారనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒక ఐడియా కోసం అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ప్రైసెస్ నేను మెన్షన్ చేయట్లేదు. అండ్ ప్రైసెస్ మ్యాటర్కి వస్తే మనకి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఒకటే విధంగా ఉంటాయి అన్నమాట, ఇక్కడ తేడా అయితే ఉండదు. బట్ ఆఫ్లైన్లో అంటే స్టోర్స్లో వచ్చేసి కాస్త ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మీరు ఇది కొంటే మీకు ఇంత, అంటే లైక్ 1500 పర్చేస్ చేస్తే, 1000 పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా బ్యాగ్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా కూపన్స్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ కానీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అట్లాగా. అండ్ ఇక్కడ నేను 2 years నుంచి నేను మ్యాక్స్ అయితే స్టోర్స్లోనే కొంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఆఫర్ అనేది కూడా వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. సో చెప్పాలంటే బెటర్ స్టోర్స్కి అయితే వెళ్ళడం అయితే మంచిదన్నమాట. అండ్ ఇక్కడ మనకి షుగర్ ప్రోడక్ట్స్ అనగానే నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ చెప్తున్నాను కదా, బ్రైడల్లో చెప్పాలి అంటే మనం ఎక్కువగా యూస్ చేస్తాం కదా, లైక్ డార్క్ షేడ్స్ అయితే బాగా యూస్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కావాలంటే మీరు నేను చూపిస్తున్న విధంగా మనం జనరల్గా చెప్పాలంటే వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి.
అండ్ ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కువ షార్క్ ట్యాంక్ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ వచ్చేసి బ్రాండ్ అయితే లాంచ్ అయితే చేశారు. సో వినీత మ్యామ్ తెలుసు కదా, షుగర్ ప్రోడక్ట్స్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటే వాళ్ళు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ప్రకారం నార్మల్గా వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు, అసలు ఎక్కడ వాళ్ళు తగ్గరనమాట. సో నేను అదైతే తెలుసుకున్నాను, అందుకే ఈ బ్రాండ్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. ఇన్ జనరల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో షుగర్ ప్రోడక్ట్స్ అంటే ఎవరికి తెలీదు, బట్ తర్వాత చాలా సెలబ్రిటీస్ అయితే ప్రమోట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంత బాగుంటుంది అనమాట బ్రాండ్ అనేది. అండ్ ప్రోడక్ట్స్ మ్యాటర్లోకి వస్తే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ప్రకారం, ప్రైస్ ప్రకారం కూడా చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించేవనేవి న్యూ లాంచెస్ అయితే నేను చూపిస్తున్నాను జనరల్ ఐడియా కోసం. అండ్ ఇక్కడ లేబుల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ స్టోర్స్లోనే కాదు, నార్మల్గా వెబ్సైట్లో, షుగర్ ప్రోడక్ట్స్ వెబ్సైట్లో వెళ్ళినా మీరు నార్మల్గా ఇది టైప్ చేసినా మీకు అన్నీ దొరుకుతూ ఉంటాయి. అండ్ లేబుల్స్ కూడా మీకు నార్మల్గా దొరికేస్తుంటాయి. అండ్ మీరు అనుకోవచ్చు టెస్టర్స్ అనేవి ఒకసారి చూపించవచ్చు కదా అని. సో అన్నీ అయితే తీసి చూపించలేము కదా అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ అనేది తీసి అయితే చూపించలేము కదా, ఒకటి రెండు అయితే చూపించవచ్చు. సో అందుకే నార్మల్గా పైన అయితే చూపిస్తున్నాను. అండ్ ప్యాలెట్స్ అయితే చాలా వరకు అయితే ఎక్కువ వచ్చాయన్నమాట. అండ్ న్యూ లాంచెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫౌండేషన్స్, హైలైటర్స్, ఇంకా కన్సీలర్స్ అయితే ఎక్కువగా అయితే వచ్చాయి. అండ్ ప్యాలెట్స్లో అయితే చాలా షేడ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ లిప్స్టిక్స్లో అయితే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనమాట, లైక్ డార్క్లో కానీ, లేకపోతే లైట్లో కానీ, న్యూడ్లో కానీ, డిఫరెంట్ షేడ్స్లో కూడా మనకైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆబ్వియస్లీ చెప్పాలంటే మస్కరాస్ కానీ, ఐలైనర్స్ కానీ డిఫరెంట్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సో మేకప్లో చెప్పాలంటే మనకి A to Z అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, నార్మల్గా ఒకటి కాదు, రెండు కాదు, చాలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నా మనకు సరిపోవు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, జనరల్గా మనకి ఈ మధ్య మ్యాట్ లిప్స్టిక్స్ అయితే చాలా ఫేమస్ అయిపోయినాయి కాబట్టి దాంట్లో, అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి. జనరల్గా మీరు ఎక్కడైనా బయటకు వెళ్తున్నారు, లైక్ మేకప్ అయితే మనకి కావాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి, డే మొత్తం ఉండాలి అంటే ఎక్కువ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తారు. ఒకప్పుడు మనకి మేకప్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసేవి, లైక్ ఎలా అంటే వేసుకుంటే చాలా ఎలర్జీస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ అయితే వచ్చేది. బట్ ఇప్పుడైతే అలా కాదు, ప్రతి బ్రాండ్లో ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడడానికి అయితే ట్రై చేస్తున్నారు కాబట్టి మనకు ఆ ఇష్యూ అయితే ఉండడం లేదు. సో ముందు చెప్పాను కదా, ఎక్కువ ప్యాలెట్స్ మీద అయితే చాలా డిఫరెంట్గా మనకి ప్రోడక్ట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ ప్యాలెట్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్ కలర్స్లో, లైక్ నార్మల్ షేడ్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకునే షేడ్స్ కానీ చాలా వరకు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకైతే ఎక్కువ ప్యాలెట్స్ అయితే బాగా నచ్చుతూ ఉంటాయి. జనరల్గా ఐవేర్ మేకప్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అవైతే ఎక్కువ బాగా అయితే చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి టింటెడ్ పౌడర్స్ అనమాట, లైక్ కాంపాక్ట్ పౌడర్స్ అంటారు కదా, మల్టిపుల్ షేడ్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, లైక్ వెనిలా కానీ లేకపోతే క్యాపచినో కానీ మల్టిపుల్ ఫ్లేవర్స్ అనమాట. సో స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఒక కన్సిలర్ అయితే ఆర్డర్ అయితే చేశాను. ఇది వచ్చేసి జనరల్గా మనకి ప్రైస్ వచ్చేసి 249లో ఉంది, అలానే 600 ప్రైస్లో కూడా ఉంది. డిఫరెంట్ మనకి కావాల్సిన రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. అండ్ లిప్స్టిక్స్లో కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి, లైక్ మనకి నార్మల్గా కాంబో ప్రైసెస్ కూడా మనకైతే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ 200లో కూడా మనకి లిప్స్టిక్స్ అయితే జనరల్గా అయితే ఉన్నాయి, లైక్ మ్యాటెడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, ఇంకా నార్మల్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి నార్మల్గా మ్యాటెడ్ బీబీ క్రీమ్స్ ఉంటాయి కదా, లైక్ సన్ ప్రొటెక్షన్, లైక్ SPF 30 కానీ SPF 50 కానీ SPF 150లో సో చాలా రేంజ్ వరకు అయితే ఉన్నాయి. సో ఒకదానికి ప్రైస్ అయితే మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫౌండేషన్ స్టిక్ అనమాట. జనరల్గా ఈ మధ్య టింటెడ్ పౌడర్ అనేది ఎక్కువైతే యూస్ చేస్తలేదు, ఫౌండేషన్ స్టిక్ అనేది బాగా ఎక్కువైతే
హైలైట్ అయితే అయ్యింది. సో జనరల్గా మీరు ఫౌండేషన్ స్టిక్ అప్లై చేసుకుంటే చాలా న్యాచురల్ గ్లో అయితే ఉంటుంది ఫేస్ అనేది. అండ్ ఇందులో కూడా మనకి మల్టిపుల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఉన్నాయి. చెప్పాలి అంటే ఒక్కొక్క ఫేస్ అనేది డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా. కొంతమంది న్యాచురల్గా ఉంటారు, కొంతమంది బ్రౌన్ కలర్లో ఉంటారు, కొంతమంది న్యూడ్ కలర్లో ఉంటారు, కొంతమంది వైట్ కలర్లో ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మనకి ఇక్కడ డిఫరెంట్ మల్టిపుల్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో టెస్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం మంచిగా మీకు కావాల్సిన విధంగా సెట్ అయినట్టు మీరైతే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ షేడ్స్ వచ్చేసి మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి లిప్స్టిక్స్లో కూడా, నేనైతే చూపిస్తాను. అవి ఎట్లా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్రైడల్ మేకప్ యూస్ చేయాలి అనుకుంటే మనం ఎక్కువ డార్క్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. అండ్ నార్మల్గా మీరు ఆఫీస్కి పర్పస్ మీరు యూస్ చేయాలి అనుకుంటే నార్మల్ షేడ్స్, రెగ్యులర్ షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చాలా వరకు అయితే బాగున్నాయి అన్నమాట. మల్టిపుల్ షేడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, వెబ్సైట్లో కూడా ట్రై అయితే చేయండి. అండ్ లిప్స్టిక్స్లో వచ్చేసి మనకి మ్యాట్ లిప్స్టిక్స్ ఉన్నాయి, క్రేయాన్ లిప్స్టిక్స్ ఉన్నాయి, అలానే లిప్ బామ్స్ ఉన్నాయి, ఇంకా లిప్ గ్లాసెస్ ఉన్నాయి, మల్టిపుల్ అయితే ఉన్నాయి అనమాట. నేనైతే ఎక్కువ క్రేయాన్స్ అయితే బాగా వాడుతూ ఉంటాను. ఎందుకో నాకు మ్యాట్ లిప్స్టిక్స్ అయితే, నార్మల్ లిప్స్టిక్స్ అయితే ఈ మధ్య అయితే నచ్చడం లేదు. క్రేయాన్స్ అయితే బాగా నచ్చుతున్నాయి. ఒకసారి వేసుకుంటే నైట్ వరకు, అంటే ఒకసారి మార్నింగ్ వేసుకుంటే నైట్ వరకు అయితే బాగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి లిప్ లైనర్స్. నార్మల్గా ఈ మధ్యకాలంలో అయితే లిప్ లైనర్స్ అయితే ఎవరు యూస్ చేయడం లేదు, మ్యాట్ లిప్స్టిక్సే ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ క్రేయాన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి లిప్ లైనర్స్ కూడా చాలా తక్కువలో అయితే ఉన్నాయి. బట్ క్రేయాన్స్ ఇంకా మ్యాట్ లిప్స్టిక్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి, వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. సో చూస్తున్నారు కదా, మ్యాక్స్ అయితే అన్నీ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై అయితే చేశాను. అండ్ షేడ్స్ అండ్ ఇక్కడ నెంబర్స్ కూడా మీకైతే మెన్షన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ వెబ్సైట్ అయితే వెళ్ళి నార్మల్గా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అక్కడైతే అన్నీ అయితే దొరుకుతుంటాయి. దగ్గరగా ఉంటే మీరు స్టోర్స్లోకి వెళ్ళి మంచిగా అక్కడ కూడా తీసుకోవచ్చు. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.